మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోవాలి కదా మరి. అవును కదా. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్. మరి లేట్ చేయకుండా ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, కస్టర్డ్ పౌడర్, క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్, వెనిలా ఎసెన్స్. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ చందన? ఎస్, షెఫ్ చందన. సో ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్యాన్ తీసుకుందాం, మిల్క్ తీసుకుందాం. ఓకే. సో మనం ఇందులో 1.5 బౌల్ మిల్క్ వేసుకున్నాం. Yes. ఇప్పుడు ఈ హాఫ్లో మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకుందాం, సో దట్ లంప్స్ ఫామ్ అవ్వవు. సో ఇందులో మనం కలుపుకున్నాం కదా, ఇట్లా లంప్స్ ఫామ్ అవ్వద్దు అనమాట. ఎస్. నెక్స్ట్ మనం దీంట్లోకి ఇది పౌడర్ షుగర్ పౌడర్. ఇది కొంచెం థిక్ అయ్యే వరకు మనం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం. ఓకే. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ప్రొఫెషన్ ఎలా ఉంది లాయర్ శ్రీ చందన? ప్రొఫెషన్ బాగానే ఉంది, ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఇంకా హోప్ఫుల్లీ ఎన్నాళ్ళు ఉంటుంది ఇంటర్న్షిప్? ఇంకో 1 year ఉంటుంది అనుకుంటా. ఇంకో 1 year చేస్తాను. దాని తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చేసేది కూడా ప్రాక్టీసే, కాకపోతే కంప్లీట్గా దిగలేదు నేను ఇంకా. ఎందుకంటే సింగింగ్ మేనేజ్ చేస్తూ ఇది మేనేజ్ చేయడం. అంటే నువ్వు కంప్లీట్గా వెళ్తే సింగింగ్ ఏమైపోతుందిరా? సింగింగ్ కూడా చేస్తాను, కానీ అప్పటికి ఆఫర్స్ వస్తే ఒకవేళ వదులుకోద్దని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది వెనిలా ఎసెన్స్ ఒక 2 drops. ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం మనం సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో చేద్దాం. కొంచెంగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనం కస్టర్డ్ని బౌల్లోకి తీసేసుకున్నాం కదా, తీసేసుకున్నాక మనం బ్రెడ్ స్లైసెస్ని కస్టర్డ్లోకి యాడ్ చేయాలి. ఓకే. సో హాఫ్. నెక్స్ట్ దీని మీదకి మనం క్రీమ్ యాడ్ చేసుకుందాం. అంటే బ్రెడ్ అంతా కవర్ అయ్యేటట్టు వేసుకోవాలా? ఎస్. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక లేయర్ కస్టర్డ్ వేసుకుందాం. సో ఇది మనం కస్టర్డ్ వేసుకున్నాం కదా, వేసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని గార్నిష్ చేద్దాం. సో ఇవి డ్రై ఫ్రూట్స్, దీనిపైన మనం రోజ్ సిరప్. నీ ఫేవరెట్ కదా? అంటే ఫుడ్ ఈజ్ ఫేవరెట్, అందుకనే అభిరుచిలో ఉన్నా. రోజీగా స్వీట్గా ఉంటావు, నీకే రోజ్ సిరప్. సో ఫైనల్లీ మన రెసిపీ రెడీ అయిపోయింది. సో ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది స్వీటీ. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ మా శ్రీ చందన చేసిన ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలు, కస్టర్డ్ పౌడర్, క్రీమ్, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ సిరప్, వెనిలా ఎసెన్స్. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార పొడి వేసి దగ్గరకు వచ్చే వరకు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో కస్టర్డ్ వేసుకుని బ్రెడ్ స్లైసెస్ ని ముక్కలుగా చేసి వేసుకుని దానిపై మరొకసారి కస్టర్డ్ లేయర్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఇంకా రోజ్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ టేస్టీ ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ రెడీ. ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ కస్టర్డ్ బ్రెడ్ పుడింగ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో టేస్ట్ చేయక ముందు
మా శ్రీ చందన తర్వాత ఫ్యూచర్లో ఫుల్ బిజీ అయిపోతుంది. తర్వాత ఎప్పుడు దొరుకుతుందో ఏమో కానీ ఈ లోపల నీతో ఇంకోసారి పాట పాడించేసుకోవాలి. ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం, బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం, ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా 10 కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. వావ్, సో స్వీట్, థ్యాంక్ యూ. సో ఇది నువ్వు నెక్స్ట్ టైం వచ్చే వరకు ఇదే ఇలా మోగుతూ ఉండాలి నా బ్రెయిన్లో. దట్స్ స్వీట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఒక అద్భుతమైన పాట పాడేసినందుకు. మరి లేట్ చేయకుండా నువ్వు చేసిన స్పెషల్ రెసిపీ టేస్ట్ చేసేద్దామా? ఎస్.